నమస్కారము. నేను మీ నోముల రమేష్ ఋషి. హేమలంబి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సర రాశి ఫలాల్లో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1వ పాదము మేషరాశి. మేషరాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజత 3, అగౌరవం 1. ఈ రాశి వారికి గురుడు అబ్ధాది నుండి అనగా తేదీ 11/9/2017 వరకు కన్యా రాశిలో షష్టమ స్థానములో అశుభుడు అగుడ వలన భార్యాపుత్రాలతో విరోధము, రాజభీతియు, ధనవ్యయమును, మనస్తాపము మొదలగు అశుభ ఫలితాలు కలుగును. తదాది సంవత్సరాంతము తులారాశిలో సప్తమ స్థానములో శుభుడు అగుడ వలన రాజకీయ వ్యవహారాల్లో జయము, ఆరోగ్యము, బలము, అభిష్ట కార్యసిద్ధి కలుగును. మనోల్లాసము, గౌరవాది అభివృద్ధి మొదలగు శుభ ఫలితాలు కలుగును. శని అబ్ధాది నుండి అనగా తేదీ 21/5/2017 వరకు ధనస్సు రాశిలో నవమ స్థానములో తేదీ 22/5/2017 నుండి తేదీ 16/11/2017 వరకు వృశ్చిక రాశిలో వక్రగతి అష్టమ స్థానములో తదాది సంవత్సరాంతము ధనస్సు రాశిలో నవమ స్థానములోను అశుభుడే అగుడ వలన ప్రయత్న కార్యములందు విఘ్నములు, విచారము, మిత్ర ప్రజా విరోధము, వ్యాధి భీతిను, ధనవ్యయము, శరీర బాధలు మొదలగు చెడు ఫలితాలు కలుగును. రాహు అబ్ధాది నుండి తేదీ 15/8/2017 వరకు సింహరాశిలో పంచమ స్థానములోను తదాది సంవత్సరాంతము కర్కాటక రాశిలో చతుర్థ స్థానములో అశుభుడు అగుడ వలన భార్యాపుత్రాదులతో విరోధములు, అకాల భోజనములు, మానసిక చింతయును, ధనవ్యయము, దారిద్ర బాధయును, శత్రువుల వలన భయము, అస్థిర బుద్ధియగు స్త్రీ మూలకముగా కలహము, ప్రయత్న కార్యభంగము, అధిక ప్రయాణములను మొదలగు అశుభ ఫలితములు కలుగును. కేతువు అబ్ధాది నుండి 15/8/2017 వరకు కుంభరాశిలో ఏకాదశ స్థానములో తదాది సంవత్సరాంతం మకర రాశిలో దశమ స్థానములోను శుభుడు అగుడ వలన ఆరోగ్యము, పశులాభము, భోజన సౌఖ్యము, కార్య సాఫల్యత, సంతాన సౌఖ్యము, మానసిక ఆనందము, శరీర సౌఖ్యము, ధనలాభమును మొదలగు శుభ ఫలితములు కలుగును. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. శుభం.